ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కోసం నిరంతరమైనటువంటి పోరాటం చేసింది. అమరావతి ఒక శక్తివంతమైన పవిత్రమైనటువంటి నేల. అలాంటి అమరావతిలో ఎంతోమంది తాలూకా సహకారంతో, ఎంతోమంది తాలూకా త్యాగాలతో, ఎంతోమంది తాలూకా కష్టాలతో వాళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసి, త్యాగాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి no translation? Translation is there. Is there? Maybe it is coming a little slow. He will translate himself. तेलुगु मत रखिए, उसको इंग्लिश में रखिए या हिंदी में रखिए, तो तेलुगु का उसमें आएगा. After your Telugu speech, you translate yourself. I can also translate. That's not a problem. Yes, and I am sure you will understand the emotion, sir, more than the language. No, that is okay. But let them understand your real feeling. Yes. By very good. I know, sir. I know all the parties here will support, except for one party who will not support. That also I know. Sir, అమరావతి ఒక పవిత్రమైన శక్తివంతమైన నేల. ఈ యొక్క అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పంతో, అక్కడ రైతుల తాలూకా త్యాగంతో, ఎంతో మంది తాలూకా కృషి ఫలంతో, అలాగే దానితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అనంతవరం వెంకటేశ్వర స్వామి, అమరావతి అమరలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఎంతమంది దీని మీద కుట్ర పన్నినా, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా ఒక్క ఇటుక మొక్క కూడా అమరావతి నుంచి ఏ ఒక్కరు కూడా కదపలేకపోయారు సార్. అలాంటి అమరావతి ఇప్పటికీ కూడా చాలా మంది దీని మీద వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా, అవమానకరంగా ఇప్పటికీ కూడా ఒక జోక్ లాగా దీన్ని ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్తారు, ఆ భగవంతుడు కూడా వాళ్ళకి సమాధానం చెప్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే అమరావతి మన అందరి రాజధాని సార్. అమరావతి తెలుగు ప్రజల ఆశాజ్యోతి సార్. ఆంధ్ర ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అటువంటి అమరావతి అజరామరంగా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్.